జై గురుదేవ్. తరచుగా మనము బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానం అనే పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. వెటకారంగా అయినా లేదా మంచిగా అయినా మనం పలుకుతుంటాం. అదేమైనా పెద్ద బ్రహ్మ విద్య అంటారు కొంతమంది ఏదైనా మనము ప్రస్తావించినప్పుడు, లేదా వినయ విధేయతలు ఉన్నప్పుడు బ్రహ్మ విద్యకు సంబంధించిన మంచి విషయాలను తెలుసుకున్నప్పుడు బ్రహ్మ విద్య అనే పదాన్ని మనం తరచూ వింటూ ఉంటాం. ఆ బ్రహ్మ విద్య లేదా బ్రహ్మ జ్ఞానం అనే విషయానికి సంబంధించి ఒక చిన్న కథను మనము ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒకసారి జనక మహారాజు సభలో బ్రహ్మజ్ఞానుల గురించి చర్చ జరిగినది. అందరిలో బ్రహ్మజ్ఞాని ఎవరు అని చర్చ జరిగింది. తరువాత ఆ చర్చ జరిగిన తర్వాత జనక మహారాజు మునులు అందరినీ తీసుకొని స్నానానికని నది దగ్గరకు తీసుకొని వెళ్ళారు. మునులందరూ స్నానం చేస్తున్న సమయంలో కొందరు భటులు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజుతో, మహారాజా, మీ వసతి కోసం ఏర్పాటు చేయబడిన కుటీరాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి అని చెప్పారు. ఆ వార్త వినగానే అష్టావక్రుడు, జనక మహారాజు తప్ప మిగిలిన వారందరూ కంగారుగా అటువైపుకు పరుగులు తీశారు. జనక మహారాజు అష్టావక్రునితో, మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడిగారు. అందుకు అష్టావక్రుడు, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని జవాబిచ్చారు. కొంతసేపటికి మునులందరూ తిరిగి వచ్చారు. వారిని జనక మహారాజు ఎందుకు వెళ్ళారని అడిగారు. దానికి మునులు, అక్కడ మేము ఆరవేసుకున్న కౌపీనముల కోసము వెళ్ళాము అని చెప్పారు. కౌపీనం మీద మోహం పోకపోతే బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది? అప్పుడు ఆ సంఘటన ద్వారా జనక మహారాజు అష్టావక్రుని తన గురువుగా స్వీకరించారు. ఈ విషయ విచారణలో సాధారణ మానవుడు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి తాను ఏ స్థాయిలో ఉన్నాడు అనే విషయము పునర్విచారణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అష్టావక్రులు, జనక మహారాజు నదీ స్నానం సంఘటన వల్ల మనము నేడు ఏ అవస్థలో ఉన్నామో అర్థమై ఉంటుంది మీకు ఈ సంఘటన ద్వారా. మోహము, మమత, అసత్యమైన వస్తువుల మీద మమకారము, నా భార్య, పిల్లలు, మా అన్నయ్య, మా తమ్ముడు, ఇలా ఎవరూ లేరు. కళ్యాణి అన్న పదానికి మనము సంపూర్ణ అర్థం తెలుసుకోవడానికి నీవు ఎవరికి నమస్కారం చేయాలి? గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువును ఒప్పుకోవాలి. ఈ కళ్యాణత్వం అర్థం చేసుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళి వింటేనే నీకు కళ్యాణి అర్థము అవుతుంది. కళ్యాణి అంటే కళ అని, నిరంతరము ఆనందము ప్రసాదించే శక్తిని కళ్యాణి అంటారు. మనలను షోడశ కళలలోకి తీసుకెళ్ళి స్వర్గంలో కూడా లభించని ఆనందం, పరిపూర్ణ నిత్య సత్య అనుభూతియే కళ్యాణి అవస్థ. ఈ షోడశ కళలను సంపూర్ణంగా పొందిన వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. పరిపూర్ణ నిత్య సత్య అనుభూతియే కళ్యాణి అవస్థ. నిత్య సత్య అనుభూతి కోసము మనం ఇంకా సాధన చేసి తెలుసుకోవాలి. విజ్ఞానం, ఆనందం, బ్రహ్మ విజ్ఞానం, ఆనంద స్వరూపం. ఏ సిద్ధాంతమైతే మనము తెలుసుకున్నామో అది అనుభూతిలోకి వచ్చినప్పుడు అదే ఆనందం. ఆ ఆనందమే బ్రహ్మానందం. ఆనందం
బ్రహ్మేతి వ్యజానాత్. అస్తిత్వం యొక్క అనుభూతి పొందటమే ఆనందం. మనం అస్తిత్వం యొక్క అనుభూతిని పొందాము, మనము బాహ్యమైన అస్తిత్వం యొక్క అనుభూతిని పొందుతున్నాము. నేను ఉన్నాను, నేను వారి కొడుకును అని అనుకుంటున్నాం. ఇవన్నీ బాహ్యమైన అనుభూతులు. నేనును పరమాత్మ గుర్తించడం లేదు. మన ఎదురుగా పరమాత్మ కూర్చొని ఉన్నాడు. ఒక పరమాత్మ ఇంకొక పరమాత్మతో మాట్లాడుతున్నాడు అంటే ఒకే పరమాత్మ స్పందనతో అన్నిటికీ పరమాత్మ కిరణాలు స్వీకరించబడుతున్నాయి. ఇక్కడ కళ్యాణి యొక్క విజ్ఞానంతో ఆనందంతో బ్రహ్మశబ్దం కలిపితే అది వారి బ్రాహ్మీ స్థితి అవుతుంది. ఆ అవస్థలో వారి అన్ని కామనలు సత్యమవుతాయి. ఆ సత్యకామత్వము చెబుతుంది, ఎవరి సంకల్పాలు సత్యంగా పూర్ణంగా ఉంటాయో వారు సత్యకామ సత్య సంకల్పులు. ఆ అవస్థలో ఆనందం యొక్క అనుభూతి విజ్ఞాన భావంలో కలుగుతుంది. ఇది నీవే సచ్చిదానంద స్వరూపం, నీవే ఆ పరమ సత్యం. ఆనందంతో సంపన్నం అవడానికి కళ్యాణి లలితాదేవియే కళ్యాణి స్వరూపం. ఎవరైనా వచ్చి మనలను కొంత పైకం అడిగారనుకోండి, మన దగ్గర ఉంటేనే కదా ఇవ్వగలము, లేకపోతే ఇవ్వలేము. అలాగే ఆనందం యొక్క అవస్థ మన దగ్గర లేకపోతే ఇతరులకు ఎలా ఇవ్వగలము, జ్ఞానంను ఎలా పంచగలము? మనలో కొంత లేకపోతే ఇతరులకు శాంతిని మనము అందించలేము. మనకు అశాంతి కానీ బాధలు కానీ కలిగినప్పుడు అమ్మ భగవతి అని ప్రార్థించాలి. మనము అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు మనకు శాంతి ఆనందము లభిస్తుంది. దాన్ని నిలబెట్టుకోవాలి. అది నిలబెట్టుకోవడానికి విజ్ఞానం అనే తలుపులు తెరుచుకోవాలి. మనం గురువు దగ్గరకు కానీ మందిరం కానీ వెళ్ళినప్పుడు మనకు మనశ్శాంతి ఎలా లభిస్తుంది? నీవు పూలు పళ్ళు తీసుకొని వెళ్ళనవసరం లేదు. వర్తమాన కాలంలో వెళ్ళి కూర్చోవాలి. వర్తమాన కాల ఆనందము లభిస్తుంది. వర్తమాన కాలానికి మాత్రమే అస్తిత్వం ఉంది. భూత భవిష్యత్ కాలం యొక్క అస్తిత్వంలోకి వెళితే నీవు తీసుకొని వెళ్ళిన సంచిలోని దుఃఖమనే మురికిని శుద్ధి చేసుకొని రావాలి. నీవు భూత భవిష్యత్ కాల అస్తిత్వాన్ని తీసుకెళ్ళరాదు. నీకు జీవితంలో బాధలు ఆందోళనలు కలిగినప్పుడు నీవు సద్గురువు దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చో. ఏమీ అడగవద్దు. ఉపవాసం అంటే సమీపంలో వెళ్ళి కూర్చోవడం, దగ్గరగా ఉండడం. గురువు యొక్క సన్నిధిలో బాధలు తొలగిపోతాయి. నీ లోపలి సంఘర్షణలు నెమ్మదిగా గురువుగారు తీసుకొని గురురూపి అగ్నిలో ఆహుతి చేసి మనకు శాంతిని ఇస్తారు. గురు సన్నిధిలో కూర్చొని మీ నకారాత్మకము అవగుణాన్ని గురువుకు ఇచ్చి గురువు దగ్గర నుండి మంచి సకారాత్మకతను తీసుకోవాలి. గురువుకు కానీ భగవతికి కానీ మీరు ప్రేమ భక్తిని సమర్పించుకోవాలి. అప్పుడు మనకు వారి నుండి ఆనందము లభిస్తుంది. ఆనందమనే శాంతి లేదా ఆనందమనే ఆత్మసంతృప్తి లభిస్తుంది. దానికి బాహ్య రూపమే మన పెద్దలు హోమాలకు దేవాలయాలకు పెద్దల దగ్గరకు వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో వెళ్ళరాదు. ఏదైనా పండ్లో పూలో ఫలం పత్రం పుష్పం తోయం అనే మాటతో ఏదో ఒకటి పట్టుకెళ్ళండి అని చెప్పారు. అది బాహ్య రూపం. బాహ్య రూపంలో ఉన్న మన కర్మలు, బాహ్య రూపంలో మనం సమర్పించే కానుకల ద్వారా మనలో ఉన్న అజ్ఞానం అనేది కొంత నివృత్తి చెంది జ్ఞానము వృద్ధి చెంది మనలోని ఆత్మజ్ఞానము పెంపొంది ఆ తరువాత ఆ బాహ్య వస్తువుల పట్ల కూడా మనకు ఏమాత్రము ఆసక్తి కలగదు. మనము
ఆత్మ జ్ఞానం సంపాదించాలంటే గురువులను, పెద్దలను వినయ విధేయతతో మాత్రమే సంప్రదించగలము. సంపూర్ణంగా విశ్వాసంతో వారిని మనము సేవించినప్పుడు వారి యొక్క కృపా కటాక్షణములతో మనలో ఉన్న అజ్ఞానము తొలగి మనకు ఏమి అవసరమో అది తప్పక లభిస్తుంది అనే మాట అక్షర సత్యం. హరి ఓం తత్సత్.